జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ పార్టీ తమిళగ వెట్రి కలిగం తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది స్టన్నింగ్ విక్టరీ అండి, ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా దాదాపు అన్ని సర్వే సంస్థలు డిఎంకేనే మళ్ళీ అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి అని చెప్పాయి. ఒక యాక్సెస్ మై ఇండియా వాళ్ళు మాత్రమే టీవీకే పార్టీ విజయ్ పార్టీ ఈసారి తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అని చెప్పారు. దానికి సంబంధించి ఒక వీడియో నిన్నగాక మొన్న మన ఛానల్లో కూడా రావడం జరిగింది. అప్పట్లో విజయ్ పార్టీకి అవకాశాలు ఉన్నాయని కొంతమంది నమ్మకపోయినా కానీ ఇప్పుడు అదే నిజమవుతుంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే ఈసారి హైలైట్ మాత్రం తమిళనాడు. డిఎంకే అన్నా డిఎంకే లాంటి బలమైనటువంటి పార్టీల మధ్యలో ఇంకో పార్టీల ప్రభావం చూపగలదు అని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఇప్పుడు అది సాధ్యమవుతున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ మొత్తం 234 స్థానాలు, మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. ఇప్పటికే ట్రెండ్స్ ప్రకారం టీవీకే ఇప్పటికే మెజారిటీకి చాలా దగ్గరలో ఉంది. 108 నుంచి 110 సీట్లు దాటిందనేది సమాచారం వస్తోంది. ఇంకొన్ని సీట్లు వస్తే సింపుల్ గా మెజారిటీ అనేది ఖచ్చితం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే ఏఐడిఎంకే అన్నా డిఎంకే ఏదైతే ఉందో 2వ స్థానంలో ఉండగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే ఇప్పుడు అధికారంలో ఏదైతే ఉందో ఆ డిఎంకే పార్టీ 3వ స్థానానికి పడిపోయింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే సీఎం స్టాలిన్ గారు ఆయన కుమారుడు తమ నియోజకవర్గాల్లో వెనకబడి ఉన్నారని ట్రెండ్స్ చెప్తున్నారు. దీంతో ఒక విషయం మాత్రం క్లియర్ అవుతుందండి. తమిళనాడు ఓటర్లు ఈసారి మార్పు కోరుకున్నారు. స్టాలిన్ పార్టీ పట్ల పూర్తి వ్యతిరేకంగా ఉన్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్పాలండి. ఇది ఇంకా ఫైనల్ రిజల్ట్స్ అయితే కాదు, ఇవి ట్రెండ్స్ మాత్రమే. ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ప్రకటించే వరకు సంఖ్యలు మారేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి స్టన్నింగ్ విక్టరీ అనిపిస్తున్నది ఫైనల్ గా కన్ఫర్మ్ అవ్వాలంటే కొంచెం వేచి ఉండాల్సిందే. అయితే ఈ ట్రెండ్ నిజమైతే ఇది సాధారణ గెలుపు కాదు, ఇది పొలిటికల్ షాక్. ఎందుకంటే ఈ పార్టీ 2 సంవత్సరాల క్రితం మాత్రమే స్థాపించబడింది. మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి డైరెక్ట్ గా పవర్ లోకి రావటం అంటే చిన్న విషయం కాదు. అంటే పార్టీ స్థాపించి 2 సంవత్సరాల ముందంటే ఆల్రెడీ 5 సంవత్సరాలు ఆ పార్టీ ఉంటది కదా అధికారంలో. ఇప్పటి వరకు ఎలక్షన్ లో పోటీయే చేయలా విజయ్ పార్టీ. అలాంటి పార్టీ అన్ని స్థానాల్లో ఎవరితో పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేయటం నిజంగా అదొక రికార్డ్ అండి. మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసి డైరెక్ట్ గా పవర్ లోకి రావడం అంటే చిన్న విషయం కాదండి. వాస్తవానికి చాలా మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు, సినిమా స్టార్ కాబట్టి గెలిచాడా? దానికి సింపుల్ ఆన్సర్ కాదు అని చెప్పొచ్చు. చరిత్ర చూస్తే చాలా మంది నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ అందరూ సక్సెస్ కాలేదు. అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్కటే సరిపోదు. ప్రజలు ఓటు వేయాలంటే నాయకత్వంపై నమ్మకం ఉండాలి. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. చాలా మంది అనుకుంటారండి సినిమా యాక్టర్ విజయ్ కాబట్టి ఆయనకి పెద్ద ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు కాబట్టి గెలిచాడని. వాస్తవానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, ఏది గెలవలేదే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు, పెద్ద ఫాలోయింగ్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొదట్లో పోటీ చేశాక ఓడిపోయారే. ఆయన పోటీ చేసినటువంటి స్థానాల్లోనే ఓడిపోయారే. మరి దీనికి కావాల్సింది ఫ్యాన్ ఫాలోయింగ్ కాదండి, నాయకత్వం చేయగలడు, రాష్ట్రాన్ని నడిపించగలడు అని ప్రజల్లో నమ్మకం ఉండాలి. ఇక్కడ అదే కనిపిస్తోంది. కులాలు మతాలు దాటి ప్రజలు ఒక కొత్త ఆప్షన్ ఎంచుకున్నట్లుగా అనిపిస్తోంది. ఇప్పటి వరకు తమిళనాడులో 2 పార్టీల మధ్య పోరు ఉండేది, కానీ ఇప్పుడు 3వ శక్తి వచ్చి గేమ్ మొత్తాన్ని మార్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇది నిజమైతే తమిళనాడు పాలిటిక్స్ మాత్రమే కాదు, సౌత్ ఇండియా పాలిటిక్స్ కూడా కొత్త దశలోకి వెళ్తాయి. మరి ఇంకో పెద్ద ఇంపాక్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇది ఒక మెసేజ్ ఇస్తుందండి. 2 పార్టీలే శాశ్వతం కాదు, 3వ పార్టీకి ఎప్పుడూ అవకాశం ఉంటుంది అనేది. ప్రజలు మార్పు కోరుకుంటే కొత్త నాయకత్వాన్ని ఎంచుకుంటారు. అందుకే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాంగ్ స్టెప్ పడింది. ఎందుకంటే మార్పు కోరుకున్నారు, కొత్త నాయకత్వం. జగన్మోహన్ రెడ్డి పాలన చూడాలి అనుకున్నారు, చూసి నాశనం అయిపోయారు. వాస్తవానికి చెప్తున్నా, కొత్త నాయకత్వాన్ని ఎంచుకోవచ్చు కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలంట. నేను ఇప్పటి వరకు వచ్చినటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే విజయ్ సీఎం అవడం దాదాపుగా ఖాయమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఫైనల్ రిజల్ట్స్ వచ్చేటటువంటి వరకు మనం ఆగాల్సిందే, ఆగాలి కూడా. ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే
ఇది రీసెంట్ టైంలో ఇండియన్ పాలిటిక్స్ లోనే మోస్ట్ స్టన్నింగ్ విక్టరీగా రికార్డ్ అవుతుంది. ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఛానల్కి. స్టే ట్యూన్డ్. సబ్స్క్రైబ్ అవ్వండి. తిరిగి తర్వాతి అనాలిసిస్తో మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.